కరోనా సందర్భంగా తొలగించిన 11 మంది ఆర్టీసీ స్వీపర్లను వెంటనే పనిలోకి తీసుకోవాలని కలెక్టరేట్ ముందు ఆందోళన. కర్నూలు ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ నందు దళిత కుటుంబాలకు చెందిన 43 మంది కార్మికులు గత 30 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ స్వీపర్స్ గా పనిచేస్తున్నారని, అతి తక్కువ వేతనాలతో పనిచేసే వారిని కరోనా సమయంలో ఏపీఎస్ఆర్టీసీ అధికారులు 24 మంది కార్మికులను పనిలో నుండి తొలగించారన్నారు. తొలగించిన కార్మికులను పనిలోకి తీసుకోమని ఆర్టీసీ అధికారులతో పాటు కలెక్టర్లకు, స్థానిక ప్రజాప్రతినిధులకు, కార్మిక శాఖ మంత్రికి వినతి పత్రాల ద్వారా వేడుకొనగా 13 మంది కార్మికులను మాత్రమే పనిలోకి తీసుకున్నారన్నారు. మిగతా 11 మంది కార్మికులను ఇప్పటిదాకా పనిలోకి తీసుకోలేదన్నారు. 4 సంవత్సరాలుగా ఈ 11 మంది కార్మికులకు పని లేక కుటుంబాలు పస్తులుంటున్నాయన్నారు. 11 మంది కార్మికులను వెంటనే పనిలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజిబాబు, నగర కార్యదర్శి సిఎస్ సాయిబాబా, అధ్యక్షులు నర్సింహులు, నాయకులు రఫీ మాట్లాడారు. కార్యక్రమంలో పద్మావతి, శకుని, బి రేణుకమ్మ, అంజలి, శ్రీనివాసులు, బాబు, నారాయణ తదితరులు పాల్గొన్నారు. బస్ స్టాండ్ లో పనిచేస్తున్నటువంటి స్వీపర్స్ ఎవరైతే ఉన్నారో వారిని కరోనా సందర్భంగా బస్సులు తిరగడం లేదు కాబట్టి మీ అవసరాలు లేవు, ఇప్పుడు మీ పని అవసరం లేదు అని చెప్పి 24 మందిని ఆ రోజుల్లో తొలగించడం జరిగింది. అయితే ఆ రోజు తొలగించే సందర్భంలో చెప్పడం ఏమంటే బస్సులు 100% తిరిగితే మిమ్మల్ని అందరినీ తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. కానీ బస్సులు తిరిగే కొద్దీ పెంచే కొద్దీ కొంతమందిని తీసుకున్నారు, కానీ ఇప్పటికీ ఇంకా 11 మందిని తీసుకోలేదు. ఈరోజు బస్సులు 100% కాకుండా ఇంకా అదనంగా బస్సులు, కొత్త బస్సులు కూడా కొంటున్నారు, కొత్త బస్సులు తిరుగుతున్నాయి, ప్రయాణికుల సంఖ్య పెరిగింది. దీనితో పాటు రేపు జనవరి 14 నుంచి ప్రభుత్వం ప్రకటించింది ఉచిత ప్రయాణం మహిళలకు కల్పిస్తామని. మహిళలకు కనుక ఉచిత ప్రయాణం కల్పిస్తే ప్రయాణికుల సంఖ్య వేలల్లో మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. అంతేకాదు బస్టాండ్లో ఈరోజు గతంలో ఉండేటువంటి ప్లాట్ఫారాలు అన్నిటినీ డబల్ చేశారు. అంటే గతంలో ఒక బస్సు నిలబడేటువంటి స్థలాన్ని 2 బస్సులు నిలబడేటట్లు ఈరోజు రిపేర్లు చేయడం జరిగింది. అంటే గతంలో 20 ప్లాట్ఫారాలు ఉంటే ఈరోజు 40 వరకు ప్లాట్ఫారాలు ఉన్నాయి. అందుగా డిమాండ్ చేస్తున్నాం. ఇది ఇప్పుడు ఏదైతే కరోనా సందర్భంగా తొలగించిన 11 మంది ఉన్నారో వాళ్ళని వెంటనే విధుల్లోకి తీసుకోవాలా. వాళ్ళతో పాటు ఇక్కడ శుభ్రం అంతా చేయాలంటే మరి రవాణా మరి కార్మికులందరూ కూడా ఇప్పుడు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా పని భారం పెరిగింది కాబట్టి పని భారం తగ్గాలంటే 11 మంది తొలగించిన వాళ్ళని తీసుకోవాలా, అదనంగా 20 మందిని తీసుకోవాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఇదే కాదు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇచ్చేటువంటి జీతాలు పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా లేవు కాబట్టి కనీస వేతనం ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో ఆ విధంగా ఆర్టీసీ స్వీపర్స్ కూడా 26,000 రూపాయలు వేతనాలు ఇవ్వాలని మేము సిఐటిగా